హాయ్ హాయ్ డూడ్ ఇంకా మొదలుదాం పదండి. ఇంకా డ్యూటీ స్టార్ట్. మా తల్లి వచ్చింది పికప్ చేసుకొని ఇంకా ఆఫీస్ కాడికి వదిలేశాను. ఇక్కడ నుంచి రివర్స్ గేర్ వేసుకుని పోయేదాళ్ళు అంకుళ్ళు కనిపించారు. పోలీస్ వాళ్ళండి, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి లిటిల్ ల్యాండ్ స్కూల్కి వచ్చాను. ఈ పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. స్కూల్లో టీచర్లు తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నారు పిల్లలకి. చాలా సంతోషంగా ఉంది చూడండి. రేపు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకొని ఈ పిల్లలు లోపల స్కూల్ కి పోతున్నారు ఇప్పుడు చదువుకునేదానికి. రూమ్ వచ్చి నమాజ్ చదువుకొని మళ్ళీ డ్యూటీ పడింది. మళ్ళీ బండి ఎక్కేసి మళ్ళీ చలో అని బయలుదేరేసాను. ఇటు నుంచి అదే లొకేషన్ పోవాలా, అటు నుంచి పాపని పికప్ చేసుకోమని చెప్పారు. పికప్ చేసుకునే దానికి వచ్చేసాను. ఈ లొకేషన్ కి చేరిపోయాను. ఈ ఏరియాలోనే స్కూల్ ఉండేది. ఫైనల్లీ రీచ్ అయిపోయి పని మనిషి లోపల పోయి పిలుచుకొని వచ్చేదాని వస్తుంది. ఇంటి కాడ వచ్చి దింపేశాను పాపకి. లేదని బయలుదేరేసాను. నేను పెట్రోల్ పట్టించుకునేదానికి స్టీరింగ్ పెట్టుకొని సర్రని పోయేసి అక్కడికి పెట్రోల్ బంక్ కాడికి పోతా ఉన్నాను. నువ్వు ఒకసారి డ్యూటీ ఎక్కితే ఎప్పుడు దిగుతామో మనకే తెలియదండి. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాను. ఇక్కడ పెట్రోల్ పట్టుకొని ఇంకో డ్యూటీ చూడాలా అనుకున్నాను. లేదో పెట్రోల్ ఇంకో డ్యూటీ. తెల్లారి స్టార్ట్ చేసిన బండి 1:20 అయిపోయింది టైం. మళ్ళీ పోయి పికప్ చేసుకోవాలా. ఇప్పుడు కేక్ తీసుకోవాలని మేడం కూతురు వచ్చింది. నేను చెడు వస్తే మా చెఫ్ అన్నం తీసుకుని పోతున్నాడు షేకులకి పైన ఖాళీ సామాన్లు ఎత్తుకుని వస్తున్నాడు. ఈ రోజు ఫాదర్స్ డే. నాన్న ఉండే వాళ్ళు బాగా నాన్నని చూసుకోండి. ఎందుకంటే నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమనేది. నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. కేక్ కోసం పికప్ కి వచ్చాను. అక్కడి నుంచి ఆఫీస్ కాడ పోయేసి పికప్ చేసుకుని మహాతల్లికి ఇంటికాడ వదిలేసాను. ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బై బై.